చంద్రబాబు నాయుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఢిల్లీకి ప్రచారానికి వెళ్ళాడు. ఎవ్వరూ ఊహించలేదు. ఆ ప్రచార సభ సూపర్ డూపర్ హిట్. పైగా ఆ బీజేపీ నాయకులు కూడా నివ్వెరపోయారు. అక్కడ గతంలో హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం కేంద్ర విద్యుత్ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఆయన విస్తుపోయాడు, నిశ్చేష్టులయ్యారు. అలాగే బీజేపీ ఢిల్లీ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు కూడా ఎన్నడూ లేని విధంగా ఈ స్పందన చూసి నివ్వెరపోయారు. ఈ సభకు కేవలం తెలుగువారే కాదు, దక్షిణాది వారు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వారే కాదు, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలున్నా అందరూ వచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కేవలం ఆయన తెలుగు రాష్ట్రాల వారికే కాదు పరిచయం, ప్రపంచ దేశాలలో నివసిస్తున్న భారతీయులందరూ కూడా ఆయన గౌరవిస్తారు. ఆయనకి తెలవకుండా ఎంతోమంది, కోట్లాది మంది అభిమానులు చంద్రబాబు నాయుడుకు ఉన్నారు. ఆయన ఏం చెప్తాడో విందామని, ఆయన చూద్దామని అశేష ప్రజానీకం ఆ సభకు ఇచ్చేశారు. ఇక ఆయన కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఒకే మాట చెప్పాడు. నేను హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారుల బృందాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు చేస్తున్న పరిపాలనా సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు, ఆయన విధానాలు, అభివృద్ధి, సంక్షేమం, సాఫ్ట్వేర్ రంగాన్ని ఎలా అభివృద్ధి చేసింది అధ్యయనం చేయమని, అవన్నీ కూడా నేను హర్యానాలో అమలు చేశానని చంద్రబాబు నాయుడిని కేంద్ర మంత్రి ఆకాశానికి ఎత్తేశాడు. చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, వీరితో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, రమేష్ నాయుడు కూడా ఆ సభలో పాల్గొన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు మోదీని ఆకాశానికి ఎత్తేశాడు. ఏకంగా ఉక్కు సంకల్పము కలిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాడు మోదీ అని అభివర్ణించాడు. మోదీని వల్లభాయ్ పటేల్తో పోల్చాడు. ప్రపంచంలో ఈనాడు భారత్ నంబర్ 1 కావడానికి, భారత్ విశ్వగురువు కావడానికి ప్రధానమంత్రి మోదీ కారణం. త్వరలో మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతున్నాం, భారతదేశం విశ్వగురువు కాబోతుందని ఆ సభికుల హర్షాతిరేకాల మధ్య ఆయన మోదీని పొగడ్తలతో ముంచేయటం అనేది విశేషం. అట్లాగే శుతిమెత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్కు చురకలు అంటించాడు. ప్రధానమంత్రి మోదీ భారతదేశాన్ని స్వచ్ఛ భారత్గా మారిస్తే ఈ ఢిల్లీని ఈ కేజ్రీవాల్ మురికి కూపంగా చేశాడు. కనీసము పరిశుభ్రమైన తాగునీరు ఇవ్వలేని దుస్థితికి దిగజార్చాడు ఢిల్లీ ఈ రాష్ట్రాన్ని అని చెప్పి విమర్శించాడు. అలాగే మోదీ యొక్క సంకల్పాన్ని మరొకసారి అక్కడుండే సభికులకు గుర్తు చేశాడు. ప్రధానమంత్రి మోదీ ప్రతి ఇంట్లో ఒక కృత్రిమ మేధ, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానము కలిగిన వ్యక్తి ఉండే విధంగా డిజిటల్ ఇండియాని
ప్రణాళిక రచించడం జరిగింది అని చెప్పటం జరిగింది. ప్రధానమంత్రి మోదీ ఒక దార్శనికుడు. ఆయన జీవితాన్ని సర్వం త్యాగం చేసి దేశం కోసం, ధర్మం కోసం పాటుపడుతున్నాడని గత 11 ఏళ్ళుగా నిరంతరము రాత్రనక, పగలనక, ఎండనక, వాననక ఒక్కరోజు సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నాడని చెప్పి ప్రధానమంత్రి మోదీ ఆయన యొక్క పనితనాన్ని, ఏ విధంగా ఆయన దేశం కోసం అంకితమయ్యాడనేది ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం జరిగింది. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలనలో ఢిల్లీ రాష్ట్రం అధోగతి పాలైంది. 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. 10 ఏళ్ల పాలన కూడా గందరగోళం, అయోమయం. మరి అంటూనే ఈ ఢిల్లీ నగరం ఒక వాషింగ్టన్లా, న్యూయార్క్లా ఉండవలసిన నగరం కేజ్రీవాల్ యొక్క అవగాహన రాహిత్యం, అవినీతి, అక్రమ పాలన, బంధుప్రీతి, ఇక ఆయన లిక్కర్ కుంభకోణంలో ఏ విధంగా కూరుకుపోయింది, వీటన్నిటి వల్ల భారతదేశ ప్రతిష్టాత్మకమైన రాజధాని ఈ రోజున అధోగతి అయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు విమర్శించాడు. ఢిల్లీ అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ రోజున వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యం ఇది అంటూనే ప్రధానమంత్రి మోదీ గంగా నదిని ఏ విధంగా శుద్ధి చేశాడో అదేవిధంగా ఢిల్లీలో ప్రవహిస్తున్న యమునా నది కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఈ కేజ్రీవాల్ యమునా నది మొత్తం కాలుష్యంతో, కాలుష్య కాసారంతో నిండిపోతే ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాడు. పరిశ్రమలు రసాయనాల వ్యర్థాలను యమునాలోకి విడుదల చేస్తున్నాడు. ఆ యమునా నదిలో నురుగు వస్తూ ఉంది, బుడగలు వస్తున్నాయి. నిమ్మకు నీరెత్తినట్టున్నాడు కేజ్రీవాల్ అని చెప్పాడు. ఇంకొక ఉదాహరణ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. గతంలో బీహార్ నుంచి ఢిల్లీకి ఉపాధిని వెతుక్కుంటూ వచ్చేవారు అక్కడుండే ఆ కూలీలు కానీ, దినసరి కూలీలు కానీ. ఇప్పుడు కేజ్రీవాల్ గత 10 ఏళ్ల పాలనలో ఢిల్లీ ఆర్థికంగా పతనమైంది. బీహార్ వాళ్ళు ఢిల్లీకి రావడం మానేసి దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక క్యూ కట్టారు. అంటే ఏంటి? ఆర్థికంగా ఢిల్లీ రాజధాని కనీసం ఉపాధి కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని చెప్పాడు. కాలుష్యం గురించి చెప్తూ ఈ రోజున ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, గాలి నాణ్యత 500 దాటిపోయింది. ఈ 500 దాటిందంటే ఇది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరము. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఢిల్లీలో నివసించే పరిస్థితే లేదు. దానికి కారణం కేజ్రీవాల్. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఢిల్లీ వాసులంతా కర్ణాటక, బెంగళూరు పోదామా, హైదరాబాద్ పోదామా, అమరావతి పోదామని ఎదురు చూస్తున్నారు. ఈ 500 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటో తెలుసా? సిగరెట్లు తాగకుండానే ఈ కేజ్రీవాల్ పుణ్యాన ఢిల్లీలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రతిరోజు 50 సిగరెట్లు తాగిన కాలుష్యంతో సమానం.